ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పెద్దూజ్ బ్యూటిఫుల్ పల్. ఇవాళ నేను మీకోసం ఒక మంచి వ్లాగ్ అయితే తీసుకొచ్చానండి. సాటర్డే వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి ఒక మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మా కిచెన్లోకి కొత్త సామాన్లు వచ్చేసాయి. ఆ కొత్త సామాన్ల గురించి కూడా కొద్దిగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఇక్కడ స్టవ్ అనేది క్లీన్ చేస్తున్నానండి. ఈరోజు నైట్ క్లీన్ చేయలేదు, అందుకనే ఉదయాన్నే క్లీన్ చేస్తున్నాను. నువ్వు వారానికి ఒకసారి ఇట్లా లిక్విడ్ వేసేసి పీస్తో నీట్గా క్లీన్ చేస్తాను. అక్కడ ఏమన్నా జిడ్డు మరకలు అవి ఉంటే క్లీన్ అయిపోతాయి అనేది. మామూలుగా అయితే క్లాత్తో తుడిచేస్తాను డైలీ. వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేస్తానండి. మనం నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. మాది ఈ స్టవ్ అనేది పాతదండి, అయినా కూడా కొంచెం నీట్గానే ఉంది కదా. స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత అలాగే ఉదయాన్నే మనము నైట్ క్లీన్ చేసుకుంటే పొద్దునకి హడావిడి లేకుండా ఉంటుంది. కాకపోతే కుదరనప్పుడు ఇలా ఉదయాన్నే చేసుకుంటానండి. ఇంట్లో ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాతనే బ్రష్ చేసుకొని టీ పెట్టుకోవడం అలా ఉంటుందండి. ఇక్కడ టీ పెట్టేశానండి. టీ పెట్టేసిన తర్వాత టీ తాగిన తర్వాత మా ఆయనకి ఇచ్చేస్తాను టీ. తర్వాత ఇప్పుడు బయట ఇంటి ముందర కూడా కల్లాపు చల్లి ముగ్గు పెట్టేశానండి. నేను ఉదయం 5 గంటలకి లేచానండి. ఇప్పుడు ఇంట్లో కూడా క్లీన్ చేస్తున్నానండి. మొత్తం అంతా కసు కొట్టేసి బండలు తుడిచేస్తే ఇంకా ఈరోజు శనివారం కదండి, పూజ చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు ఇంటి వెనక కూడా అండి, ఇంటి ముందర ఎలా ముగ్గు పెట్టుకుంటానో ఇంటి వెనక కూడా తులసి చెట్టు ఉంది కాబట్టి ఊడ్చేసి అంతా నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టుకుంటానండి. ఇక్కడ ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయిందండి. ముగ్గులో ఇలా కుంకుమ పసుపు కలర్లు వేస్తే ఎంత అందంగా ఉంటుందో చూడండి. అలాగే పూజ కూడా ఈరోజు శనివారం పటాలు కడిగేసుకొని పూజ చేసుకున్నానండి. అంతా చూపించలేదు, లెంతే అవుతుందని ఇక్కడ లాస్ట్లో క్లిప్ చూపిస్తున్నాను. కొద్దిగా హారతి ఇచ్చేస్తున్నాను చూడండి. ఈరోజు శనివారం, అలాగే భీష్మ ఏకాదశి అని అంటారు కదా, అందుకనే తులసిమాల వేసాను స్వామివారికి. అలాగే పూలతో, గులాబీలు, చామంతులతో అలంకరించాను. ప్రతిరోజు అలానే అలంకరిస్తున్నారు, ఒకటే సేమ్ అనుకుండేరు అండి. ఏ రోజు ఆ రోజు పూలు ఇలా పచ్చ పూలు ఉన్నప్పుడు చామంతులు, చెంటు గులాబీలు అండి అవి ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుందని ఎప్పుడు ప్రతిసారి వీడియో చూపించినా ఇలానే ఉంటుంది. ఈ పూలు అలానే ఉంటే బాగుంటాయి అనేది అట్లనే అలంకరించుకుంటానండి ప్రతిరోజు. కాకపోతే ఏ రోజు పూలు ఆ రోజు చేంజ్ చేసుకుంటాం. కాకపోతే చాలా ఇట్లానే చేసుకుంటేనే అందంగా ఉంటుంది. నాకైతే ఇలా చేసుకోవడమే ఇష్టం అండి. పూజ మనకు పూలు ఎక్కువ, మనకు ఉన్న ఎన్ని ఉంటే అన్ని పూలు పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఈరోజు ఉదయాన్నే ముగ్గు పొడి వచ్చిందండి ఇంటి దగ్గరికి. ఈ ముగ్గు పొడి అనేది తీసుకున్నానండి. ముగ్గు చాలా తొందరగా ఎక్కువ అయిపోతుంటుందండి. ఇంటి ముందర వేసుకుంటాను, ఇంటి వెనుక వేసుకుంటాను, తులసమ్మ దగ్గర వేసుకుంటాను కాబట్టి అందుకని ముగ్గు తీసుకున్నాను. ఇది వచ్చేసి పడి ప్రకారం అండి. పడి 20 రూపాయలలాగా వేసిపోయిందండి. ఒక పడి తీసుకున్నాను. అంటే అయిపోయినాక మళ్ళీ వస్తూనే ఉంటారు, 10 రోజులకు ఒకసారి వస్తారు. ఓ పడి తీసుకుంటే మళ్ళీ అయిపోయే లోపల వచ్చేస్తుంటారు. ఇలా మొత్తం అంత డబ్బాలో పోసి పెట్టేసుకుంటే మనకు రోజు కొంచెం కొంచెం చిన్న గిన్నెలో వేసుకొని రోజు ముగ్గు వేసుకోవడానికి బాగుంటుంది. ముగ్గు బాగుందండి, నైస్ ముగ్గు. అలాగే నిన్న షాప్కి అనేది వెళ్ళామండి. ఇంట్లో ఈ సరవలు అనేది ఉన్నాయండి, అన్నీ కొంచెం పలసగా అయిపోయినాయి, మందంగా చాలా సంవత్సరాలు అండి, పాతగా అయిపోయినాయి. అన్నం కూడా తొందరగా అడగంటుతూ ఉంది పలసగైనా అనేసి ఈ మొత్తం ఒక పాతది రైస్ కుక్కరు, మిక్సీ గిన్నెలు 2 ఉన్నాయి, ఇడ్లీ ప్లేట్లు పాతవి ఉన్నాయండి. అలాగే సరవలు కూడా ఉన్నాయండి, 5 సరవలు, డేక్షలు అంటాం కదా అవి. తర్వాత బోలేలు కూడా ఉన్నాయండి, అదే కడాయిస్ అంటారు కదా అవి కూడా. అన్ని వాటి మూతలు మొత్తం వేసానండి. కాకపోతే ఈ షాపులకు పోయినప్పుడు అండి మనం కొనేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే చాలా మోసం చేస్తారండి వాళ్ళు. మనం ఏంటంటే మన సామాన్లు మనం వేసినామంటే మనకు తక్కువ, చాలా అసలు 100లోనే ఇస్తారండి, అంతే చాలా తక్కువ ఉంటాయి. మనం అవే తిరిగి అదే వెయిట్లో ఉండేటి సామాన్లు కొత్తవి కొనాలంటే మటుకు వాళ్ళు వేలలోనే చెప్తారండి. నా ఈ మొత్తం వేసుకుంటే 1000 రూపాయలు కూడా కాలేదండి. ఇన్ని వేసినా కూడా అసలు 1000 రూపాయలు కూడా కాలేదు. నేను కొన్న సామాన్లు అయితే మొత్తం 6000 బిల్లు చేశారండి వాళ్ళు. మొత్తం 7000 ఏమో చెప్పాడండి. 7000, 7500 చెప్పాడు, గుర్తులేదు. కాకపోతే నేను ఏం చేసిన అంటే బేరం ఆడతానండి. ప్రతి షాప్కి పోయినప్పుడల్లా బేరం ఆడాలండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ వాళ్ళు చెప్పినంత మనము షాప్లో ఏమనుకుంటారో అని కొంతమంది మొహమాటానికి పోయి వాళ్ళు ఎంత చెప్తే అంత ఉంటారు. ఎవరు ఎందుకండి, మా బాబుతో పోయినానంటే అసలు నేను బేరం ఆడతా అంటే వాడు నన్ను తిడుతూ ఉంటాడు. బేరం ఆడకూడదు, వాళ్ళు బతకాలంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువ రేట్ చెప్పి మనం తీసుకుంటారండి. తెలియని వాళ్ళు అయితే అలానే వాళ్ళు ఎంత చెప్తే అంత తీసేసుకుంటారు. అలా చేయకుండా మనము బేరం ఆడాలా అనండి. షాపులలో
బేరం ఆడొచ్చు, కానీ కింద ఇలా ఫుట్పాత్ మీద పెట్టుకుంటారు కదండి, వాళ్ళ దగ్గర అయితే అసలు బేరం ఆడొద్దండి. వాళ్ళు ఎంత చెప్తే మనం అంత తీసుకొని ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొన్నా నష్టం లేదండి. నేనైతే అలానే చేస్తానండి. షాప్లలో అయితే బేరం ఆడతాను, కానీ ఫుట్పాత్ మీద అలా పెట్టుకుంటారు కదా బండ్ల మీద, వాళ్ళ దగ్గర అయితే అసలు బేరం ఆడనండి. ఇంటి దగ్గరకు వచ్చినా కానీ ఏవైనా సరే, అవి పూలు కానీ అలా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బేరం ఆడను. ఇక్కడ ఏమేమి తీసుకున్నానని చెప్తున్నాను అండి. చూడండి, ఒకటి స్టీల్ కుక్వేర్ అని, అది కడాయిస్ వస్తుంది అండి, చాలా మందం ఉంది, అది గిన్నె బాగుంది అండి, అది తీసుకున్నాను. ఇంకో స్టీల్ బౌల్ తీసుకున్నాను. ఇది క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ కదండి, ఇది తీసుకున్నానండి. దీన్ని చూస్తాను. అలాగే చాకింగ్ బోర్డు ఇరిగిపోయిందండి, చాకింగ్ బోర్డు కూడా తీసుకున్నాను. ఒక చాక్ తీసుకున్నానండి. అలాగే 3 బౌలెలు తీసుకున్నానండి. వాటి మీదకి ప్లేట్లు 2 స్టీల్ దానికి తీసుకున్నాను, పైన సిల్వర్ దానికి తీసుకోలేదు. అలాగే ఇప్పుడు సిల్వర్ డేక్షలు నేను 5 వేసాను కదండి, 5 మళ్ళీ అదే సైజులలో కొంచెం తెచ్చుకున్నానండి. డేక్షలు అయితే బరువు బాగానే ఉన్నాయండి, చాలా బాగానే ఉన్నాయి, పర్లేదు. అయితే కాకపోతే రేట్ అయితే బాగా వేశాడండి. మావేమో నేను అన్నీ వేస్తేనేమో నాకు 1000 రూపాయలు తీసుకున్నాడు. ఇవన్నిటికేమో నేను వాళ్ళు మొత్తం ఈ కొత్త వస్తువులకే నాకు 7500 చెప్పాడండి. నేను బేరం ఆడంగా 5000 నా సామాన్లు ఇచ్చేసి నేను వీటికి 5000 ఇచ్చి తీసుకున్నానండి. కొంచెం ఎక్కువైనా పెట్టాను అనుకుంటున్నాను, ఏమో గత ఆడికైనా ఇంకా 1500 తగ్గించుకున్నాను అడగంగా. ఈ రేటు సరిపోతుందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఏమన్నా ఎక్కువ పెట్టానా, బేరం బాగానే ఆడానా, అలాగే మీరు ఎంతమంది ఇట్లా షాప్లోకి పోయినప్పుడు బేరం ఆడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు అట్లా వాళ్ళు ఎంత చెప్తే అంత మటుకు ఇచ్చేయద్దండి, అడగండి. కొద్దిగా అడిగితే వాళ్ళు పడితేనే ఇస్తారు, పడకపోతే మనకి ఇవ్వరు, మనం పెంచుకోవచ్చు కొంచెం దాన్ని బట్టి. అలాగే చూసుకోండి. ఇక్కడ గెరిటెలు అనేది తీసుకున్నాను అండి, ఒక 2 గెరిటెలు. ఈ స్టీల్ బౌల్స్ అయితే బాగున్నాయండి, కడాయి అంటారు కదా, వాటి మీద ప్లేట్లు కూడా తీసుకున్నాను. చాలా మందం ఉంది, ఒకటి పలసగానే ఉంది. అలాగే ప్లేట్లు తీసుకున్నా, కొన్ని గిన్నెల మీదకి కూడా ప్లేట్లు తీసుకున్నా, డేక్షలు తీసుకున్నా, ఈ దోశ ప్యాన్ ఒకటి తీసుకున్నానండి. సో ఇవేనండి, ఇవి తీసుకునేందుకు మనకు 5000 అయిపోయినాయి. నా సామాన్లు ఇచ్చి కూడా నేను 5000 కట్టేసినాను. మావేమో కొన్ని వేసినా 1000 రూపాయలకే వేసుకున్నారు. అలాగే అంటారు కదండి, మనం ఏమన్నా కొనాలంటే మటుకు కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అని అంటారు కాబట్టి సామెత పెద్దలు చెప్పేది ఊరికే అన్నారండి, అలా ఉంటుందండి. ఇది చూడండి, 4 చిన్న గిన్నెలు తీసుకున్నాను. ఒకటి పోపుకి పెట్టి తీసుకున్నానండి, ఒకటి అది నెయ్యి వేసుకోవడానికి ఇది చిన్నది బాగుందని తీసుకున్నాను. ఇవి ప్లేట్లు, కొంచెం టిఫిన్ ప్లేట్లు కొన్ని, నేను గిన్నెల మినికి మూసుకోవడానికి ప్లేట్లు తీసుకున్నాను. అలాగే మా సామాన్లు ఎట్లా ఉన్నాయో చెప్పండి. చూడండి, ఇది మనం ఇప్పుడు కొత్త సామాన్లు తెచ్చుకున్నాక ఈ స్టిక్కర్ అనేది రాదు కదండి, దాన్ని ఏం చేయాలంటే మనము స్టవ్ మీద కొంచెం వీట్ చేసినామంటే, కొద్దిగా వేడి చేసేసి పీకినామంటే అదే ఈజీగా లేసి వస్తుందండి. లేకుంటే చాలా కష్టపడాలి, తోమిన కూడా పోవు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ టిప్పు బాగా పనిచేస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడన్నా ఏమన్నా కొత్తవి తీసుకుంటే ఊరికి అట్లా పెడితేనే చూడండి, వేడి తగిలితే చాలు, మనం తీస్తే వచ్చేస్తాయి, ఇంతే, ఊరికి అతుక్కోదు. ఇంకా మళ్ళీ దానికి ఉండే గమ్ము కూడా వేడి చేసినా కూడా వచ్చేస్తుంది. ఇంకా మనం తోముకుంటే నీట్గా అయిపోతాయి. చూడండి, ఈ వీడియోలో మీకు 2-3 చూపిస్తున్నాను. అట్లానే ఊరికే కొంచెం వేడి చేసినామంటే అవి ఆటోమేటిక్గా మొత్తం ఊడొచ్చేస్తుందండి. చూశారు కదా, ఇది ఈరోజు బ్లాగ్ అనమాట. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అయితే ఈ ప్లేట్ల పైన ఉన్న స్టిక్కర్ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ టిప్.